మీరు అన్నారు ఆ రోజు జియాలజికల్ సర్వే కానీ జిఎస్ఐ అడ్వైజ్ కానీ దానికి డిపిఆర్ కానీ లేకుండా కాళేశ్వరం వ్యవహారం చేశారు కాబట్టే ఆ రకమైనటువంటి ఘోరం జరిగిందని చెప్పారు వాస్తవం. కానీ ఈరోజు ఎస్ఎల్బీసీలో మీరు చేసిందేమి? ఎస్ఎల్బీసీలో మీరు చేసినటువంటి వ్యవహారం ఏది? 2019-20 సంవత్సరంలో ఎస్ఎల్బీసీలో పనులు ఆగిపోతే 2024-25 సంవత్సరంలో మీరు పనులు ప్రారంభించారు. ఎస్టిమేట్లు పెంచారు, కాంట్రాక్టర్తో అగ్రిమెంట్లు చేసుకున్నారు, ఎక్కడెక్కడ ఎట్లెట్లా వ్యవహారం జరగాలనో మిగతా విషయాలన్నీ కూడా మాట్లాడుకున్నారు. 4 సంవత్సరాల తర్వాత ఆ టన్నెల్ పనులు ప్రారంభించేటప్పుడు జిఎస్ఐ వాళ్ళ అడ్వైజ్ తీసుకోవాలి. ఒకసారి సొరంగం తవ్విన తర్వాత దాని రూపురేఖలన్నీ కూడా లోపల మారిపోతాయి. ఒత్తిడికి ఆ సొరంగం గురవుతుంది. ఆ రకమైనటువంటి ఎక్కడా కూడా మీరు ఆలోచించకుండా ఉటావుటిన టీఆర్ఎస్ ప్రభుత్వం చేయనటువంటి పనిని మేమేదో చేసినామని చెప్పి ఈరోజు గొప్పలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కదా. ఎస్ఎల్బీసీ దానిపైన 2 వాగులు ఉన్నాయి, మల్లెల వాగు, నల్లవాగు. ఆ 2 వాగులు ఎస్ఎల్బీసీ పైన పారుతున్నప్పుడు 450 మీటర్లు తక్కువ దాంట్లో డౌన్లో ఉన్నది. 4 సంవత్సరాలు ఆ సొరంగంకు పొక్కబెట్టిన తర్వాత 4 సంవత్సరాలు అది అట్లనే ఉంటుందా? దాని మీద పూర్తిగా డీటెయిల్గా స్టడీ చేయాల్సినటువంటి బాధ్యత లేదా? ఈరోజు జరిగినటువంటి దుర్ఘటన మీద ఇది కేవలం ఈరోజు దుర్ఘటనే కాదు, ఈ ప్రమాదం కాదు, ఆ ప్రాజెక్టు మొత్తం కూడా ప్రమాదంలో పడేటటువంటి అవకాశం ఉన్నది. అది ఎక్కడికో వెళ్ళింది. చివరిగా 20-25% మిగిలి ఉన్నటువంటి ఆ పనులు ఒక గందరగోళంగా తయారయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక విషయం చెప్పదలుచుకున్నాం. ఈరోజు అంచెలంచెలుగా ఎదిగినటువంటి కిషన్ రెడ్డి గారు ఏదో ఉటావుటిన ఎవరి మీద ఆరోపణలు చేసో, ఏదో రాజకీయ జిమ్మిక్కులు చేసో, ఈరోజు ఈ ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి ఇటు రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా, అదేవిధంగా కేంద్ర మంత్రిగా, జాతీయ స్థాయిలో అనేకమైనటువంటి పార్టీ ఆర్గనైజేషన్ పదవులే కాకుండా ఒక గొప్ప వ్యక్తిత్వంతో రాజకీయాలు చేస్తున్నటువంటి కిషన్ రెడ్డి గారి మీద మీరు మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాలి. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రానికి మీరు తెలంగాణ రాష్ట్రానికి మంచిగా జరగాలనుకుంటే ఈ రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులతోని సఖ్యతగా ఉంది. రాజకీయాలు ఏమైనా రాజకీయాలలో మిగతా మనకేమైనా విభేదాలు ఉండొచ్చు, కానీ రాష్ట్ర అభివృద్ధిలో మీరు సహకారం తీసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈరోజు అడగగానే ఈరోజు దేశ ప్రధానమంత్రి మీకు అపాయింట్మెంట్ ఇస్తున్నాడు, మీ రాష్ట్రానికి ఏం కావాలని అడుగుతున్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే క్షణాలలో ఒక ప్రధానమంత్రిగా ముఖ్యమంత్రిగా మీతో మాట్లాడిండు. దీని బట్టే మీరు అర్థం చేసుకోవాలా కేంద్ర ప్రభుత్వం మీతో ఎంత ఈ రాష్ట్రానికి ఎంత గొప్ప సహాయం చేయడానికి ముందుకు వస్తున్నదో, అన్ని రకాలుగా సహకారం అందిస్తూ ఉన్నది. పనులు చేయనప్పుడు ప్రజల దృష్టిని మరల్చాలని కేవలం తిట్ల దండకంతోనే 1-4 సార్లు తిట్లు తిడితే మనం బాధ్యత నుండి తప్పించుకోవచ్చని ముఖ్యమంత్రి గారు మాట్లాడితే అది సరైనటువంటి పద్ధతి కాదు. రాష్ట్ర ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు, ఎవరు ఏం వ్యవహారం చేస్తూ ఉన్నారు, ఎవరు ఏ రకంగా మాట్లాడుతున్నారు. రాష్ట్ర ప్రజలంతా కూడా అన్ని విషయాలు గమనిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పిండ్రు, ప్రపంచంలోనే ఇది అతిపెద్ద ప్రాజెక్టు, ఒక క్రిటికల్ ప్రాజెక్ట్ అని. వాస్తవం, ఇది క్రిటికల్ ప్రాజెక్ట్. మరి అటువంటి క్రిటికల్ ప్రాజెక్టుని 4-5 సంవత్సరాలు పెండింగ్లో ఉన్న తర్వాత దాన్ని పునఃప్రారంభించేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో జాగ్రత్తలు తీసుకోలేదు. స్పష్టంగా ఈరోజు లోపల ఏదైతే అక్కడ ఉన్నటువంటి పైన ప్రత్యక్ష సాక్షి చెప్పినటువంటి దాని ప్రకారం ఏవైతే లోపల పిల్లలు ఆ స్లాబులు పెడతారో, రెడీమేడ్ స్లాబులు, అవి కుంగిపోయినాయని చెప్తున్నారు. ఎందుకు కుంగిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది, దాని మీద పూర్తిగా విచారణ చేపట్టాలి. మాకైతే అనుమానం ఉన్నది, పనులు చేపడుతున్నటువంటి సంస్థ పూర్తిగా ఆర్థికంగా నిర్వీర్యమైందని సమాచారం ఉన్నది. బ్యాంక్ కరెక్ట్ అయింది, అటువంటి సంస్థతోనే మళ్ళీ తిరిగి ఒప్పందం చేసుకున్నారు. సరి అయిన రీతిలో మెయింటెనెన్స్ లేదని అక్కడ ఉన్నటువంటి సాక్షులు చెప్పారు. వీటన్నిటి మీద చర్చ చేయాలా, ఎక్కడ తప్పు జరిగిందో తప్పు సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలా. కానీ కేవలం విమర్శించి మా బాధ్యత నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తాం. ప్రజలు మమ్మల్ని ఏమి అనుకోవద్దు, ఏం చేసినా చేయకున్నా ఏమి అనుకోవద్దు అనే రీతిలో మీరు మాట్లాడుతున్నారు. 15 నెలలు అయిపోయింది కదా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. గ్యారంటీలకు అతిగతి లేదు.